First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajiguda, Kottapet, Khammam. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశులు చాలా అత్యంత పవిత్రమైన రోజులు కదండి. ఈ 2 రోజులు మనం పాటించాల్సిన నియమాలేంటి? ఏకాదశి ఎందుకు ఇంత ప్రత్యేకమైంది? ఈ హరిబోధిని ఏకాదశిగా చెప్తారు. ఉత్థాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి నిద్రలేస్తాడు. ఈయన ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలేకాదశి అని చెప్పుకుంటాం. అప్పుడు శయనేకాదశి అంటాం. ఆ రోజున యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆయన. మధ్యలో పరివర్తన ఏకాదశి కూడా వస్తుంది, పక్కకి తిరిగాడు అని. ఈ 4 నెలల శ్రీహరి యొక్క నిద్రాకాలం పరిసమాప్తం అయ్యేది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు. క్షీరాబ్ది ఏకాదశి, చిలుకు ద్వాదశి లేదా చిలుకే క్షీరాబ్ది ద్వాదశి ఇలాగే చెప్తారు. అయితే ఈ క్షీరాబ్ది ఏకాదశి నాడు మనం ఏం చేయాలి? విష్ణువు నిద్ర లేవబోతాడు. ఆ రోజున లేచేస్తాడు కాదు, లేస్తాడు. ద్వాదశి ఘడియలు సమీపిస్తుండగా లేస్తాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. సంవత్సరం అంతా చేయలేకపోయినా తొలేకాదశి నాడు చేస్తాం ఉపవాసం. హరిబోధిని ఈ రోజున ఆయన స్వామివారి నిద్రలేస్తాడు కాబట్టి, విశేషించి ఇది కార్తీక మాసం కాబట్టి ఈ రోజున ఉపవాసం చాలా ఫలితాన్ని ఇస్తుంది. అంచేత ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం. ద్వాదశి నాడు ఉదయమే ఆయన నిద్రలేచేస్తాడు. ఈ నిద్రలేచిన ఆయన తులసి మూలంలో ఈ రోజు నివసిస్తానని ప్రతిజ్ఞ చేసేట. అందుకని ఈ తులసి మూలంలో విష్ణుమూర్తిని భావించి పూజ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే ఈ రోజున ఏం చేస్తారు? ధాత్రి తులసి కళ్యాణం చేస్తారు. ఉసిరి చెట్టు మూలంలో కార్తీకంలో అంతా విష్ణుమూర్తి ఉంటాడు. ఈ ఉసిరి చెట్టు కిందే మన సాలగ్రామ పూజ చేయమంటారు, విష్ణు కళ్యాణం చేయమంటారు, తులసి కళ్యాణం చేయమంటారు. చేసేటప్పుడు తప్పకుండా తులసి చెట్టు ఉండవలసిందే అంటారు. ఉసిరి చెట్టు, అదే తులసి చెట్టు ఉండాలి, ఉసిరి చెట్టు కూడా ఉండాలి. చెట్టు కిందే చేసుకోవాలి. చెట్టు ఒక పెద్ద వనంలోకి వెళ్తే ఎన్ని చెట్లున్నా ఉసిరి చెట్టు లేకపోతే ఆ వనం పనికిరాదు భోజనానికి. ఇది విశేషంగా చెప్తారు. ఈ రోజున ఏం చేస్తారు? రెండో ద్వాదశి నాడు తప్పకుండా ఉసిరి చెట్టు అంటే ఉందో లేదో మన దగ్గర బజారంతా ఉసిరి కొమ్మలు బాగా దొరుకుతాయి. ఒక ఉసిరి కొమ్మని తెచ్చి సాంగంగా విష్ణువుగా భావించి ఈ ధాత్రి వృక్షం తాలూకు కొమ్మని తులసి దాంట్లో పాతిపెట్టి తులసి అష్టోత్తరం చదువుకుని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి ఒక దారంతో రెండింటిని బంధించి పసుపు కట్టిన దారంతో తులసి ధాత్రి సమేత కార్తీక దామోదర ప్రీత్యర్థం వివాహం విష్ణు కళ్యాణం జరిపిస్తున్నట్టుగా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ అత్యంత ఫలప్రదమైనది. కార్తీకం మనం నెల రోజులు కూడా తులసి పూజ విశేషంగా చెప్తారు. తులసిని నాటినా, దానం ఇచ్చినా, తులసికి నీరు పోసినా, ఎవరైనా పెంచుకుంటుంటే ఆహా ఎంత బాగుంది మీ తులసి చెట్టు లాంటి వాక్యాలు అన్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది. మనం రోజువారీ పెట్టుకునే దీపము తులసి దగ్గర పెట్టుకుంటాం కూడా మంచిది. ఈ రోజున విశేషించి దీపదానం మరీ విశేషం. ద్వాదశి నాడు చేసే దీపదానము, ఆ దీపం వెలుగు ఎంత దూరం వెళ్ళిందో, ఎన్ని మట్టి రేణువులు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి విష్ణులోక వాసం వస్తుందట. కార్తీక దామోదర ప్రీత్యర్థమే తులసి పూజ, తులసిధాత్రి కళ్యాణము, దీపదానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఉదయమే పూజ చేసుకుని ద్వాదశ పారణ చేసుకోవచ్చు. ఒకటి పురాణం ప్రకారం పొద్దున ద్వాదశ పారణ చేసుకుని ద్వాదశి నాటి సాయంకాలం మనం కళ్యాణం జరిపించుకోవచ్చు. నలుగురిని పిలిచి మన వరకే చేసుకుంటాము అంటే ఉదయకాలమైనా చేసుకోవచ్చు. నవంబర్ 12వ తారీఖు ఏకాదశి, 13వ తారీఖు ద్వాదశి, మధ్యాహ్నానికి ద్వాదశి వెళ్ళిపోతుంది. అందుకని తులసిధాత్రి కళ్యాణపు విశేషమైన వ్యవహారాన్ని మనం ఉదయకాలమే చకచకా ముగించుకుని ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలి. పారణ చాలా ముఖ్యం. అందుకని కొంచెం ఎర్లీగా లేదు, ఎలాగో పొద్దున్నే లేస్తాం. పొద్దున్నే స్నానం విశేషంగా చేయాలి కదా కార్తీక మాసం కోసం. ఈ పొద్దున్నే లేచి తులసిధాత్రి పూజ కళ్యాణం ముగించుకొని వంట చేసుకొని తీర్థార్చన చేసుకుని శివారాధన, విష్ణు ఆరాధన, స్వామివారికి నైవేద్యం చేసి ఎవరైనా బ్రాహ్మణుడికి మీతో పాటు ఒకడికి భోజనం పెట్టగలిగిన, బ్రాహ్మణులు కుదరలేదు మన వాళ్ళే సాటి వాళ్ళు ఇంకొకరికి భోజనం ఇచ్చి ద్వాదశి నాడు భోజనం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చేటువంటి
ఈ తులసీకాధాత్రి కళ్యాణ శోభని సుసంపన్నం చేసుకోండి. రమ్మగారు, మరి ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటాం. ముందు రోజేమో మనకి సోమవారం వచ్చింది. అవును, ఆ రోజు కూడా ఉపవాసం ఉంటారు. సోమవారం ఏమో నక్తాలు ఉంటాం, పగలు భోజనం చేయకుండా రాత్రి భోజనం చేస్తాం. మర్నాడు ఏకాదశి వస్తుంది. మామూలుగా ఒక లెక్క ఏమిటి, ఏకాదశి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు, అన్నం తినకూడదు లెక్క. కార్తీకంలో ఈ అమెండ్మెంట్లు లేవు, ఇవి లేవు. తర్వాత ఈ నక్తాలు చేసేవాళ్ళు రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు. మరి ఏకాదశి నాడు ఎలా అంటే, ఏకాదశి నాడు పూర్తి ఉపవాసమే. స్వామివారికి పాలు పళ్ళు నివేదన చేసి ఉపాహారం మీరేం తినదలుచుకున్నారో ఉప్మా చేసి నివేదన చేసి ఉప్మా పుచ్చుకోండి, పనికి వస్తుంది. మరి ద్వాదశి పరిస్థితి, ద్వాదశి నాడు ఉదయ భోజనం చేయాల్సింది, గడియలు దాటకుండా భోజనం చేయటమే విధి. కాబట్టి నక్తాలు ఉండేవాళ్ళు ఈ పర్వదినాలలో ఎలా చెప్పబడిందో అట్లాగే చేయాలి. ఏకాదశి నియమాలు అలాగే పాటించడం ఎలా ఉన్నది అలాగే యథాతథంగా పాటించాలి, అంతే లెక్క. పర్వదినాలప్పుడు పర్వదినపు పద్ధతి, మిగిలిన రోజుల్లో నక్తాల విధానం నడుస్తుంది. ఈ ఏకాదశి నాడు ద్వాదశి నాడు కూడా దేవాలయ దర్శనము, దేవాలయంలో దీపాలు వెలిగించటము, దీపస్తంభాన్ని నిర్మించి పెట్టటము. మనం ఈ తులసీధాత్రి కళ్యాణం చేసేటప్పుడు ఏదైనా ఎత్తైన ఒక గట్టు స్తంభం లాంటిది పెట్టి దాని మీద దీపం పెట్టడము. ఇది ఎందుకు రమ్మగారు? దీపస్తంభం, దీపమాలిక సమర్పణము ఎలాగో దీపస్తంభ సమర్పణం కూడా కార్తీక పురాణంలో చెప్తారు చేయాలి. అందుకని ఏం చేస్తారు, ఎత్తైన దుంగ నిర్మించి దుంగ పెట్టి దాని మీద దీపం పెట్టారు. అప్పుడు చూడు, మనం నేల మీద దీపం పెడతాం, అది ఇంత మేర వెలుగు వస్తుంది, ఏదో దీపం ఉన్నట్టు మినుకు అంటుంది. ఎత్తు మీద పెడితే దీపం ఎంత దూరం వెళ్తుంది? అవునవును, ఎక్కువ దూరం వెళ్తుంది. అందుకని తప్పకుండా ఇది చెప్తారు. దీపస్తంభం పెట్టుకోవచ్చు. మీ దగ్గర కేరళ స్టైల్ పెద్ద పెద్ద దీపారాధన కుందులు ఉన్నాయి, ఆ దీపారాధన కుందుని బయట తీయండి. కార్తీక మాసంలో ఈ ద్వాదశుల నాడు, ఏకాదశికి, ద్వాదశికి, పౌర్ణమికి ఈ దీపస్తంభాన్ని పెట్టడం చాలా విశేషం. ఆ ఎత్తైన దీపాన్ని వాకిట్లో పెట్టండి. ఆకాశ దీపాలు మనం లాగి పైన వెలిగించుకుంటాం, అప్పుడు వేలాడేవి దొరుకుతున్నాయి కదా. అవును, అందరిళ్లలోనూ కరెంటు లైట్లు కనపడుతూ ఉంటాయి. పర్వదినాల్లో అయినా తైల దీపాన్ని పెట్టండి. కరెంట్ లైట్ ఉంటే ఉంది, అది కూడా ఉంటాయి. ఇల్లంతా దగదగలాడుతూ పెట్టుకుంటున్నాం కదా, ఖచ్చితంగా తైలంతో దీపాన్ని పెట్టండి. ఈ వాతావరణానికి చాలా మంచిది, కంటికి మంచిది. ఈ వెదర్ లో ఉండే రకరకాల పురుగులకు, క్రిమికీట కథలకి ఆ తైల దీపం తాలూకు ధూమం, పొగ మంచిది. అవకాశం ఉన్న వాళ్ళు చెయ్యండి అమ్మా. ఈ తులసీధాత్రి కళ్యాణం కూడా అదేంటో సినిమాటిక్ గా చేయాలని అనుకోవద్దు, చేత వచ్చినంత చేయండి, అసలు మానేయకుండా. ఆ రెండు పెట్టడం, చక్క పసుపు బొట్టు పెట్టడం, రెండిటికి కలిపి విష్ణు సహస్రనామం చదువుకోవటం. అవునండి. తర్వాత ఏమో తులసి ఇవి దొరుకుతాయి, అష్టోత్తరం తులసి స్తోత్రం దొరుకుతుంది, అది చదువుకోండి. రెండిటికి కలిపి ఒక పసుపు దారాన్ని ముడివేయండి, ఒక పువ్వుల దండ పెట్టండి, చక్కగా అగరత్తులు చూపించండి, పంచోపచారాలు చేయండి. షోడశం కాకపోతే పంచోపచారాలు చేయండి. దీపం, ధూపం, నైవేద్యం, హారతి, ఓ తాంబూలం. ఒకళ్ళిద్దరు ముగ్గురు అపార్ట్మెంట్లో అయితే చక్కగా అందరూ కలిసి 4 చుట్టూతా దీపాలు పెట్టి, తులసి చెట్టు అంటించేయకుండా కాస్త యువతలకి దీపాలు పెట్టి చక్కగా కళగా శోభగా అలంకరించుకుని కళ్యాణం జరిపించుకోండి. విశేషించి కార్తీకంలో పర్వదినాలే ఎక్కువ చేయాలి. అవును, ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే అనిపిస్తుంది, ఏ రోజుకి ఆ రోజే. ఇప్పుడు ఇలాంటి ప్రత్యేకమైనవి మనం ఏటా ఒక్కసారే చేస్తాం కదా, ఆ ఒకసారి చేసేది చక్కగా సుసంపన్నంగా శ్రద్ధగా చేసుకోండి, అంతే. రైట్. నమస్తే. నమస్తే.